ముచుకుందుని పూర్తి కథ హిమాలయాలలోని ఒక పవిత్రమైన అరణ్యంలో ఒక వానరం బిల్వ వృక్షం మీద నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు అది తెలియకుండానే బిల్వదళాలను దులిపి కింద ఉన్న పార్వతి పరమేశ్వరులపై పడేలా చేసేది. అది సాధారణ పని కాదు. అది భక్తితో చేసిన అర్చన అయింది. ఆ భక్తిని గమనించిన పార్వతీదేవి మృదువుగా చెప్పింది, స్వామి, ఈ వానరం ఎంత భక్తితో మనల్ని ఆరాధిస్తోంది. శివుడు చిరునవ్వుతో అన్నాడు, భక్తి ఉన్న చోటే దైవం ఉంటుంది. ఆ క్షణంలోనే వానరం తన శాపం నుంచి విముక్తి పొంది గంధర్వుడిగా మారింది. గంధర్వుడు నమస్కరిస్తూ అన్నాడు, ప్రభు, మీ కృపతో నేను శాప విముక్తుడనయ్యాను. శివుడు అనుగ్రహిస్తూ చెప్పాడు, తర్వాతి జన్మలో నువ్వు ఒక మహారాజు అవుతావు. అప్పుడు గంధర్వుడు వినయంగా కోరాడు, స్వామి, నాకు అనహం రాకుండా వానర ముఖంతోనే పుట్టే వరం ఇవ్వండి. ప్రజలకు వినయంతో సేవ చేయాలనుకుంటున్నాను. పార్వతి పరమేశ్వరులు సంతోషించి అన్నారు, తథాస్తు, వినయమే నీ మహిమ అవుతుంది. తిరుముచ్చుకుందుని జన్మ కాలం గడిచింది. సూర్యవంశంలో ఒక శిశువు జన్మించాడు. వానర ముఖంతో ఉన్న అతని హృదయం ధర్మంతో నిండిపోయింది. అతడే మహారాజు ముచుకుండు. దేవాసుర సంగ్రామం. ఒకప్పుడు రాక్షసుడు కాలయవనుడు దేవతలపై దండెత్తారు. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడు ఇంద్రుడు ముచుకుందుడిని ఆశ్రయించాడు. ముచుకుంద దేవతలను రక్షించేది నువ్వే. ముచుకుందుడు ధైర్యంగా, ధర్మం కోసం నా ప్రాణం కూడా అర్పిస్తాను. అతని పరాక్రమానికి రాక్షసులు చెల్లా చెదురయ్యారు. వరమతి పరీక్ష ముచుకుందుడి వీరత్వానికి మెచ్చిన ఇంద్రుడు అడిగాడు, నీకు ఏం వరం కావాలి? ముచుకుందుడు అన్నాడు, విష్ణువు ఆరాధించిన నిజమైన విగ్రహం కావాలి. ఇంద్రుడు పరీక్షగా 8 విగ్రహాలు పెట్టించాడు. కానీ ముచుకుందుడు కళ్ళు మూసుకుని భక్తితో నిజమైన నచ్చిన ఇందెనగుదడు. మిగిలిన విగ్రహాలు తర్వాత పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. అమిత్రవరం ఎన్నో యుద్ధాల వల్ల అలసిపోయిన ముచుకుందుడు అన్నాడు,
ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి. దేవుడు వరమిచ్చాడు. నీ నిద్రను భంగం చేసిన వాడు క్షణంలో భస్మం అవుతాడు. అతడు ఒక గుహలో దీర్ఘ నిద్రలోకి వెళ్ళాడు. కాలయవనుడి కాలం గడిచింది. ఒకరోజు శ్రీకృష్ణుడు కాలయవనుడిని తన వెంట తీసుకుంటూ ఆ గుహలోకి వచ్చాడు. కోపంతో ఉన్న కాలయవనుడు నిద్రలో ఉన్న ముచుకుందుడిని తన్నాడు. ఆ క్షణంలో ముచుకుందు మేలుకున్నాడు. అతని కళ్ళలో అగ్ని జ్వాలలు. నా నిద్రను భంగం చేసిన వాడు జీవించి ఉండడు అని గర్జించాడు. ఒక చూపు కాలయవనుడు క్షణంలో భస్మమైపోయాడు. తపస్సు ముచుకుందుడు అర్థం చేసుకున్నాడు. యుద్ధం కాదు, యోగమే నిజమైన మార్గం. అతడు రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి అరణ్యంలో తపస్సు ప్రారంభించాడు. భక్తి ఉన్నవాడి దేవుడు నటిస్తుంది. ముచుకుందుని తపస్సుకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రాజు దివ్య విగ్రహాన్ని ఎంచుకున్నాడు మరియు తిరువారూర్ దేవాలయాలు ప్రకాశవంతంగా వెలిగిపోయాయి. ముచుకుందుని తపస్సుకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రాజు దివ్య విగ్రహాన్ని ఎంచుకున్నాడు మరియు తిరువారూర్ దేవాలయాలు ప్రకాశవంతంగా వెలిగిపోయాయి. ॐ